మీకు ఎప్పుడు అనిపించలేదా ఆగస్ట్ 15th ఎందుకు మనకు ఫ్రీడమ్ ఇచ్చారని? మీరు అనుకున్నట్టు మనకు భయపడేం కాదు, గాంధీ చేసిన శాంతి పోరాటానికి కూడా కాదు. ఆగస్ట్ 15, 1947 అనే డేట్ లార్డ్ మౌంటైన్ లక్కీ డే కాబట్టి పెట్టారు. ఎందుకంటే అదే రోజు జపాన్ వరల్డ్ వార్లో సరెండర్ అయింది కాబట్టి. బ్రిటిషులు ప్లాన్ చేసిన ఎగ్జిట్ డేట్ 1948 జూన్, కానీ ఒక్కసారి షాక్ వచ్చేసరికి 1 year ముందు వెళ్ళిపోయారు. పార్టీషన్ మ్యాప్ జస్ట్ 5 weeksలో డ్రా చేశాడు సిరిల్ రాడ్క్లిఫ్. వాడు ఇండియాకే ఎప్పుడు రాలేదు, కానీ మన దేశాన్ని సరదాగా 2 చేశాడు. రిజల్ట్ 1,50,00,000 మంది బలవంతంగా మారారు, 20 లక్షల మంది చనిపోయారు. కానీ అఫీషియల్ నంబర్స్ తక్కువ చూపించారు, బ్రిటన్ ఇమేజ్ సేవ్ చేసుకోవడానికి. నెహ్రూ ఢిల్లీలో స్పీచ్ చూస్తుంటే గాంధీ కలకత్తాలో రైడ్స్ ఆపడానికి ఫాస్టింగ్లో ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు బ్రిటిష్లు వాళ్ళ డాక్యుమెంట్స్ డెస్ట్రాయ్ చేశారు, ఒరిజినల్ ట్రూత్ ఎప్పుడూ తెలియకుండా ఉండడానికి. మిడ్నైట్లో మనకు ఫ్రీడమ్ వచ్చింది, కానీ చాలా సీక్రెట్స్ ఇంకా షాడోలోనే ఉన్నాయి. జై హింద్.